ఇప్పుడు ఎవ్వల నట్కాయించినా ఎవల వాట్సాప్ స్టేటస్లు చూసినా ఒకటే ముచ్చట, అదే హెచ్సియు. ఇప్పటిదాకా హెచ్సియు విద్యార్థులే ధర్నాలు చేసిర్రు, ఇప్పుడు సెలబ్రిటీలు కూడా సోపతి గుడిర్రు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ ఆర్ కిడ్స్, ఫర్ దర్ ఫ్యూచర్, వీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ వాటర్. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state. ఇన్నరా ఆంధ్ర డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణుదేశాయ్ ఏమంటుందో? సీఎం గారు, ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్ తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయుండ్రి అనుకుంటా బతిలాడుతుంది. ప్రకృతిని ఇట్లా నాశనం చేసుడు చూసి వశంగాక వీడియో తీసి చెప్పింది. ఈమెనే కాదు, అటు యాంకర్ రష్మి కూడా మాట్లాడుకుంటా, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్ గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హావ్ బీన్ హ్యాబిటాటింగ్ దేర్. మేబీ దిస్ ఈస్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్, అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ and you are our only option to rehabilitate those animals. So please ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది రాజకీయాల కోసం కాదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు కాబట్టే మాట్లాడుతున్నా. జంతువులను అవి ఇంటి నుండి ఎలగొడితే ఎంత పాపం, అవి ఏడికి పోయి బతుకుతాయి, ఇంకా ఈ ఎండలకు ఎటని పోతాయి. దయచేసి జంతువులను రీహాబిలైట్ చేయాలి. దీని మీద సర్కార్ ఏదైనా ఆలోచన చేసినాకనే ముందడుగు ఎయ్యుర్రి, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చింది. ఇలానే కాదు, సినిమా ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, ప్రియదర్శి, డైరెక్టర్లు నాగశ్విను, తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల, ప్రియాంక, ఫరియా అబ్దుల్లా, నోయల్, కావ్య, అభినవ్, ఇట్లా చాలా మంది ఈ హెచ్సియు భూముల మీద ముందుకొచ్చి మాట్లాడిర్రు. మరి ఇంతమంది విద్యార్థుల ధర్నాలు, జంతువుల ఆర్తనాదాలు, సెలబ్రిటీల వాదనలు, చిన్నపిల్లల మాటలు, ఇన్ని చూస్తున్నా సర్కార్కు జాలనిపిస్తలేదా? మూగజీవుల ఏడుపులు చూసినాకనైనా రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తలేదా? జర అధికార పొగరుతో కాకుండా సామాన్య మనిషి లెక్క ఆలోచన చేసి ఆ నోర్లేని మూగజీవుల జీవనాధారం నాశనం చేయకురి సార్లు అని వేడుకుంటుర్రు జనాలంతా. మరి ఇంతమంది అడ్డుపడుతుంటే ఆపేస్తారా, లేకుంటే ఎవ్వరు చెప్పినా నేను ఆగా అనుకుంటా ముందుకు పోతారా అనేది చూద్దాం. ఇక ఈ నడుమ గెట్ టుగెదర్ అనే పార్టీలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీలు అంటే ఏం గుర్తనకుండ్రి, గెట్ టుగెదర్ పార్టీ అంటే చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు మళ్ళా ఒక్క రోజు కలుసుకున్నాడు అన్నట్టు, పాత రోజులకు పోయి అప్పటి ముచ్చట్లు యాదికి తెచ్చుకున్నాడు అన్నట్టు. హాగు అట్లా పెట్టిన పార్టీ ఎట్లా కొంపలు ముంచిందో చూడుండ్రి. సంబురానికి పోతే సావెదురైంది అన్నట్టే ఉన్నదట. ఇగో ఈ అన్న కుటుంబం ముచ్చట. తన భార్య 10వ తరగతి చదివినోళ్ళంతా కలుసుకుంటున్నామని చెప్తే సంబురపడుతుంది కదా అని పంపించిండట. హాగు అదే 3 పానాలు తీసి 4వ పానం నడిమిట్లు ఉండే తట్టి వేసింది. చెన్నయ్య అనే ఇతగాడి భార్య రజిత 3 పిల్లలతోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అనే ఊర్లో ఉంటున్నారట. భార్య రజిత ఎప్పుడో 30 ఏళ్ల కింద కలిసి చదువుకున్న వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీకి పోయిందట. ఆడ కలిసి చదువుకున్న మనిషికి దగ్గర అయిందట. అతగాడు కలిసే వరకు మొగన్ని మర్చి వాని మాయలబడి ఒళ్ళే వాలిపోయిందట. 45 ఏండ్ల రజితకు ఏం పోయే కాలమో తెలియదు గాని వానితోనే కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నదట. సిగ్గులేని పనులు చేసుడే గాక కడమ బతుకు మొత్తం వానితోనే ఉండాలని కట్టుకున్నోని పేగు తెంచుకొని పుట్టిన 3 పిల్లలను కడదేర్చే ఉపాయం చేసిందట. దానికోసం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు పెట్టిందట. మొగన్కి కూడా పెట్టేదట. కాని భర్త క్యాన్ వాటర్ ఇంటింటికి తిరిగి పోసే ట్యాంకర్ నడిపే పని మీద పోయిందట. అట్లా బతికిపోయిండు. మొగుడింటికి వచ్చేసరికి ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇనుండ్రి. ఇన్నరా మొగుడింటికి వచ్చే వరకు ఏం ఎరగనట్టేవా అన్నదట. మధ్యరాత్రి లేచి కడుపు నొప్పి అని వగలేడిపి ఏడ్చిందట. ఆస్కార్ యాక్టింగ్ చేసిందట. నిజమే అనుకుని భర్త భయపడి నాకు ఒక్కరికి కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన అని చెప్పడం లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయే ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టించేసాను. ఆ అబ్బాయి కూడా బిడ్డలు అయిపోయాడు.
అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా బిగ్గరైపోయింది. ఇన్నరా అప్పటికే 3 పిల్లలు చచ్చిపోయి బిగ్గరయ్యిండ్రట. దాని చేతులకు జట్టలు పుట్ట కన్న బిడ్డలని ఎట్లా చంపాలనిపించింది గడుసుదానా. నీ పాపపు చేష్టల కోసం పసికండ్లను చంపుతావా గయ్యాలదానా. ఆ పెరుగన్నం పెడుతుంటే పిల్లలు తల్లి ప్రేమ అనుకున్నారు కావచ్చు గాని నువ్వే వాళ్ళ పాలిట ఎమకింకరివి అనుకోలేదు కావచ్చు. పిల్లలు చచ్చిపోయి తనకేం కాకుంటే అనుమానం వస్తుందని విషం కలిపిన అన్నం కొద్దిగా తిని చచ్చిపోతున్నట్టు యాక్టింగ్ చేసిందట వగలాడి. ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు 45 ఏండ్లల్లా నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చిందానే, బంగారం అసోంటి 3 పిల్లలను పొట్టన పెట్టుకున్నావు కదనే దరిద్రపుదానా అని తిడుతున్నారట. పాపం కదా.